మరి కాసేపట్లో ఈ కోటి దీపోత్సవ వేదికపై మహాభస్మాభిషేకం జరగబోతోంది. ఈ నేపథ్యంలో మహాభస్మాభిషేక వైభవం గురించి, ఈ కోటి దీపోత్సవ విశిష్టత గురించి మాట్లాడవలసిందిగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేద పండితులు శ్రీ చిర్రావూరి శ్రీరామశర్మ గారిని ఆహ్వానిస్తున్నాం. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్రప్రభామిశ్రమతర్క్యం త్రైపురం దేవం వందే శరధిశరథిం దేవతా సార్వభౌమం వ్యాసప్రస్థా భువన విదితాః యస్య వాహాధివాహాః భూషాపేటీ భువనమతలం పుష్కరం పుష్పవాటీ శాటీపాలాః శతమఖముఖాశ్చందనద్రుర్మనోభూః దేవం వందే శరధిశరథిం దేవతా సార్వభౌమం. గురుభ్యో నమః. సభాయై నమః. ఈశ్వరుడి ఆరాధనలో విశిష్య కార్తీక మాసంలో, అందున కృష్ణపక్ష ప్రథమ దివసం ప్రతిపత్, అందున బృహస్పతి వాసరం, అందులో ఈశ్వరుని యొక్క శిరోభూషణమైన చంద్రునకు బాగా ఇష్టమైన రోహిణీ నక్షత్రం. ఈ సమయంలో సాక్షాత్ పరమాత్మకు భస్మాభిషేకాన్ని చేయబోతున్నారు. భస్మము అనే శబ్దానికి అర్థం లోకంలో బూడిద అని అనుకుంటారు తప్ప, భూతిర్భసిత భస్మని అని, ఐశ్వర్యము అని పేరు. విభూతి అని లోకంలో అందరికీ ప్రసిద్ధమే. విశిష్టమైన భూతి ఐశ్వర్యం కనుక దానిని భస్మము అనని, విభూతి అనని పిలుస్తారు. పరమేశ్వరుని యొక్క లీలలను కూడా విభూతులు అని పిలుస్తారు. అంటే పరమేశ్వరుడు చూపించేటటువంటి ఏ వైభవములు, లీలా వైభవములు ఉన్నాయో వాటిని కూడా విభూతులు అనే పిలుస్తారు. అటువంటి భస్మం ప్రపంచకంలో ఏ దేవత కూడా ప్రత్యేకంగా అలంకారంగా ధరించరు, ఒక్క శంకరుడు తప్ప. ఆయన నీళ్లు పోసినా, ఆఖరికి భస్మం వేసినా, బిల్వదళం వేసినా అనుగ్రహిస్తూ ఉంటాడు అనని. అయితే ఈ భస్మం అసలు ఎక్కడ ప్రారంభమైంది ఈశ్వరునికి అలంకారంగా అని విచారణ చేసినప్పుడు, పార్వతీదేవి పరమేశ్వరుని యొక్క అనురాగాన్ని సంపాదించడం కోసమని చెప్పి తపస్సు చేస్తూ ఉంటే, ఆ తపస్సు చేసినటువంటి సమయంలో పార్వతీదేవి యందు పరమాత్మకు అనురాగం కలిగేటట్లుగా మన్మథుణ్ణి బాణములు వేయవలసింది అని చెప్పి మోహావేశాన్ని కలిగింప చేయవలసింది ఈశ్వరునికు అని చెబితే, ఆ చెప్పినటువంటి సమయంలో మన్మథుడు అహంకారంతో కూడుకుని ఈశ్వరుణ్ణి కూడా నేనే జయిస్తాను అన్నాడు. లోకంలో ఏ ధానుష్కుడైనా ఒక పదార్థాన్ని రెండుగా చీల్చడానికి ధనుస్సు యొక్క, బాణము యొక్క ప్రయోగాన్ని చేస్తూ ఉంటారు. కానీ ఇతడి యొక్క ధానుష్కత్వం చాలా గొప్పది. రెండింటిని ఒకటిగా మార్చగలిగిన శక్తి కలిగిన వాడు మన్మథుడు. అటువంటి అహంకారంతో వెళ్ళి పుష్పబాణాలు వేస్తే మూడవ నేత్రంతో అతన్ని భస్మం చేసి ఆ భస్మాన్నంతని శరీరానికి అలంకరించుకున్నారు శంకరుడు. ఏమిటి దాని యొక్క తాత్పర్యము అనంటే, మన్మథుడు లోకాన్నంతని ప్రలోభపరుస్తాము అనంటే, అతడు నా దగ్గరికి వచ్చి అహంకారాన్ని చూపిస్తే దానివల్ల ఏ ప్రయోజనాన్ని పొందలేకపోయాడు సరికదా. శరీరాన్ని విడిచిపెడితే దానిని నేను లోకంలో శరీరాన్ని కాల్చినటువంటి భస్మాన్ని అమంగళము అనంటే, అటువంటి భస్మాన్ని నేను శరీరానికి అంగరాగంగా పూసుకుంటున్నాను అని చూపించారు. పరమేశ్వరుని యొక్క వైలక్షణ్యం. లోకంలో అందరూ అటువంటి ఏకాంత సమయానికి వెళ్ళవలసి వచ్చిన సమయంలో కస్తూరి,
లేదా ఫేస్ పౌడర్లు, సెంట్లు, అత్తరువులు, పువ్వులు ఇట్లాంటివన్నీ అలంకరించుకుంటే చితాభస్మం కూడా నా శరీరం దగ్గరికి వచ్చేటప్పటికీ అలంకార రూపంగా మారింది అని. పరమాత్మ దగ్గరికి వెళితే ఎంతటి క్రూరమైనవి సాత్వికతను పొందుతాయి, ఎంత అమంగళకరమైనటువంటివి మంగళ రూపాన్ని పొందుతాయి అనే విషయాన్ని చూపించడం కోసమని భస్మాన్ని ఆయన శరీరానికి అలంకరించుకున్నారు అనని. కనుకనే ఇవాళకి కూడా ఇదిగో రోజు ఇక్కడ నమకం చమకం అనేటటువంటి మంత్రములను చెబుతున్నారు, ఈశ్వరుణ్ణి ప్రతిపాదించేటటువంటి మంత్రాలు. ఆ మంత్రములలో చివరన మృత్యుంజయ మంత్రము అనని ఒక మంత్రము, త్రయంబకం జజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాతు. ఈ మంత్రం చెప్పి అభిషేకాన్ని చివర నమ్మకమంతా పూర్తయిన తర్వాత చెబుతారు. దీని భావం ఏమిటి అంటే 3 నేత్రాలు కలిగినటువంటి పరమాత్మను మేము స్తోత్రం చేస్తున్నాం, ఆరాధిస్తున్నాం. అతడు ఎట్లాంటి వాడు అనంటే సుగంధిం, శరీరం అంతా సుగంధముతో కూడుకొని ఉంటూ ఉండేటటువంటి వాడు. ధర్మశాస్త్రాల్లో ఈశ్వరునికి అభిషేకం చేసేటప్పుడు ఏ ఏ పదార్థాలతో అభిషేకం చేస్తే శరీరము దుర్వాసన కొట్టకుండా సుగంధము కలిగి ఉంటుంది అనేటటువంటి విషయాన్ని చెబుతారు. అట్లాగే అలంకార శాస్త్రంలో వర్ణించేటప్పుడు కూడా పద్మినీ జాతి స్త్రీలు అని వర్ణిస్తారు. అంటే పద్మగంధంతో కూడుకుని ఉంటుంది వారి యొక్క శరీరం. అట్లా సువాసనలు కలిగే శరీరములు కలిగిన వారు కొంతమంది ఉంటూ ఉంటారు. కొంతమంది శరీరములు అయితే పక్కన కూర్చోవడం చాలా కష్టం. పరమాత్మ యొక్క శరీరం ఎన్ని రకములైనటువంటి సుగంధములతో కూడుకొని ఉన్నదో ప్రత్యేకించి చెప్పలేము. కనుక ఏలా, లవంగ ఇత్యాదులైనటువంటి సుగంధ ద్రవ్యములుగా లోకంలో ఏవైతే కీర్తింపబడుతూ ఉన్నాయో అన్ని రకములైన సుగంధము కలిగినటువంటి శరీరం పరమాత్మది అనని. అట్లాగే సుగంధిం పుష్టివర్ధనం, ఆ సుగంధములు ఇతడి యొక్క శరీరాన్ని బాగా పుష్టిగా కలిగింపచేయడమే కాకుండా పరమాత్మ యొక్క శరీరాన్ని మన యొక్క పుష్టిని కూడా అభివృద్ధి చేసేటటువంటి వాడు ఆ పరమాత్మ అని. ఇక్కడ పుష్టి అనంటే కేవలం శారీరకమైన పుష్టి కాదు, విద్యాపుష్టి, ధనపుష్టి, ఐశ్వర్య పుష్టి, ఈ మొదలుగా కలిగినటువంటి ఎన్ని రకములైన మంచి గుణములు ఉంటాయో అన్నింటి యొక్క పుష్టిని వృద్ధి పొందింపచేసేటటువంటి వాడుగా ఆ పరమాత్మను కీర్తిస్తాం. ఇంతకీ ఏం చేస్తాడయ్యా ఈ పరమాత్మ మనకి ఉపకారము అనంటే ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయా. దోసపాదు బాగా పల్లెటూళ్ళల్లో ఇళ్లల్లో కూడా పెట్టుకుంటూ ఉంటారు. బాగా ముగ్గిన తరువాత ఆ తొడిమ ఎవరు కొయ్యక్కర్లేదు. పచ్చిగా ఉన్నప్పుడైనట్లయితే దాన్ని కొయ్యాలి, కోస్తేనే కానీ మామూలుగా తుంపడం కూడా శక్యం కాదు. కానీ బాగా పండిన తరువాత ఉర్వారుకం దోసకాయ అది ఆటోమేటిక్గా అప్రయత్నంగా ఆ తొడిమ నుండి విడిపోతుందట. అదే తీరుగా పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి మనము మృత్యువు నుండి తొలగింపబడతాము అనని. ఆ మృత్యువు నుండి తొలగింప చేసేయడం ఎట్లాగా అనంటే బంధంలోంచి ఈ దోసకాయ ఎట్లా పండిన తరువాత విడిపోతుందో పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందిన తరువాత మనము ఆ మృత్యుబంధంలోంచి విడిపోయి మామృతాతు, అమృతస్వరూపము నుండి మాత్రం విడిపోకూడదు అనేటటువంటి తత్వాన్ని ప్రత్యేకంగా చెప్పారు. అటువంటి ఈ మంత్రాన్ని చెబుతూ భస్మాన్ని ప్రతిరోజు ఈశ్వరుడికి అభిషేకం చేస్తూ ఉంటారు ఈశ్వరోపాసకులైనటువంటి వారు. ప్రతిరోజు కూడా ఈ మంత్రం మృత్యువును విడిపింపచేసేటటువంటి మంత్రం ప్రధానంగా. కనుకనే దీనికి మృత్యుంజయ మంత్రము అన్నారు. ఆ సమయంలో భస్మను అభిషేకం చేస్తున్నారు. ఇవాళ రోజున ఆ ఉజ్జయిని నుంచి తీసుకువచ్చినటువంటి భస్మాన్ని ఈశ్వరుడికి అభిషేకం చేసి సర్వజీవుల యొక్క సర్వజనుల యొక్క అపమృత్యువును తొలగింపచేసే ప్రయత్నాన్ని చేస్తున్న కార్యనిర్వాహకులు, సహకరిస్తున్న సహకారులు అందరూ కూడా ధన్యులు. స్వస్తి. మహాదేవుడికి మహాభస్మాభిషేకానికి సంబంధించి అలాగే అనేక మంచి విషయాలను మనకి అందించిన శ్రీ చిర్రావూరి శ్రీరామ శర్మ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.